అయ్యప్ప స్వామి పేరు తలవగానే ముందుగా గుర్తొచ్చేది శబరిమల. అంతటి విశిష్టత కలిగిన మరో ప్రదేశంలో శబరిమలను తలపించే విధంగా అయ్యప్ప స్వామి ఆలయం ఓ చిన్న గ్రామంలో వెలిసింది. చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఆ దేవాలయం ఎక్కడ ఉంది, ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబగండి గ్రామంలో చిన్నమ్మడు అనే మహిళకు అయ్యప్ప స్వామి కలలో కనిపించి, నేను ఓ పుట్టలో వెలిశాను, నాకు దీపారాధన చేసి పూజలు అందించాలని ఆమె తన కుటుంబీకులతో చెప్పటంతో తొలుత ఎవరూ నమ్మలేదు. స్వామి నిన్ను నేను ఎలా నమ్మాలంటూ ఆ భక్తురాలు కోరటంతో ఆ పుట్ట చుట్టూ నిత్యం శ్వేతనాగు రూపంలో నేను సంచరిస్తుంటానని స్వామి ఆమెకు మరలా కలలో తెలియజేశారట. ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామమంతటా వ్యాపించింది. ఆమె కలలో చెప్పినట్టే ఆ పుట్ట సమీపంలో ఎప్పుడు శ్వేతనాగు తిరగటాన్ని గ్రామస్తులు గమనించి వేద పండితులను కలిసి విషయం తెలియజేశారు. వారి సలహా మేరకు ఆ పుట్టకు ఆనుకుని అయ్యప్ప స్వామి వారికి ఆలయాన్ని నిర్మించి పూజలు అందించాలని నిర్ణయించారు. గ్రామమంతా ఏకమై శబరిమలను తలపించేలా గుడిని నిర్మించారు. నిత్యం పూజలు చేస్తూ స్వామివారికి ప్రీతికరమైన బుధవారం రోజు విశేష పూజలు చేస్తూ సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ప్రసాదాలు, వసతి సదుపాయాలు కూడా ప్రత్యేకంగా సమకూర్చడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవచ్చు. స్వామివారిని దర్శించి కోరిన కోరికలు నెరవేరటంతో ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. భక్తుల తాకిడికి ప్రత్యేకతను సంతరించుకున్న అంబకండి గ్రామం ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుందాం. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయం అంబకండి గ్రామం అండి. ఇది స్వయంగా స్వామి పుట్టలో వెలిసినటువంటి క్షేత్రం. 2017 సమయంలో సోసపల్లి వంశస్థులైనటువంటి చిన్నమ్మడు అనే భక్తురాలకి స్వామివారు పుట్టలో దర్శనమిచ్చి నాకు ఇక్కడ దేవాలయం నిర్మించండి అని ఆమె కలలో చెప్తే ఊరి ప్రజలందరూ కూడా ఆమె మాట విని ఈ స్థలదాతలు సోసపల్లి వంశస్థులు ఈ స్థలాన్ని ఇస్తే ఈ స్థలంలో ఎక్కడైతే స్వామి పుట్టారో అదే స్థలంలో సోసపల్లి వంశస్థులు ఇచ్చినటువంటి ఈ స్థలంలో గ్రామ ప్రజల సహాయ సహకారంతో చక్కనైనటువంటి శబరిమల క్షేత్రం ఎలా అయితే ఉంటుందో అదే కేరళ సాంప్రదాయ ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి చాలా మంది భక్తులు గ్రామం నుంచే కాకుండా పరిసర గ్రామాలు, జిల్లాలు, అలాగే రాష్ట్రాల నుంచి ప్రతి బుధవారం విశేషంగా భక్తులు అనేటువంటిది వస్తారు. మే 1, 2, 3 తేదీల్లో వార్షికోత్సవం అలాగే స్వామివారి జయంత్యుత్సవాలు కూడా చక్కగా ఇక్కడ భక్తుల సహాయ సహకారాలతో కమిటీ వారి అండతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నది. బయటూరు నుంచి వచ్చినటువంటి భక్తులకి ఇక్కడ ప్రసాదం కాకుండా అన్నప్రసాదం ఇవ్వాలనేటువంటి కమిటీ ఆలోచనతో ప్రతి బుధవారం ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి కూడా మళ్ళీ గుడి మూసేటంత వరకు కూడా ఎంత కష్టమైనా సరే ఇక్కడ అన్నప్రసాదాన్ని ఇక్కడికి వచ్చిన భక్తులు ఆకలి అనేటువంటిది లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ భక్తుల సహాయ సహకారంతో ఈ అన్నదానాన్ని జరిపించడం జరుగుతున్నది.